రైట్, ఢిల్లీలోని జంతర్ మంతర్లో మంత్రి కాంగ్రెస్ కొండా సురేఖ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఆమె ధర్నా చేయడం అనేది ఒక జోక్ అని చెప్పాలి. మనకిది ఇది ఒక ప్రకారం వాళ్ళ రిజర్వేషన్ ఇవ్వాల్సిన బాధ్యత మనందరి మీద కూడా ఉంది అని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మరి ఈ రోజు మన హైదరాబాద్ లో టిఆర్ఎస్ బిఆర్ఎస్ కవిత మరి ఈ రోజు నేను పార్టీ నుంచి బయటకు వస్తా ఉన్నా, బిఆర్ఎస్ పార్టీతో నాకు సంబంధం లేదు అని ఆమె ధర్నా చేస్తా ఉన్నది. ఆమె ధర్నా చేయడం అనేది ఒక జోక్ అని చెప్పాలి. మనకిది ఇది ఒక పెద్ద మరి ఈ సంవత్సరానికి ఒక పెద్ద జోక్ అని చెప్పాలి. ఎందుకంటే 2004 తెలంగాణ వచ్చినప్పుడు నేను టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేను 4వ సారి గెలిచిన. మరి ఆ రోజు నాకు మంత్రి పదవి ఇవ్వలేదు. ఒక మహిళగా ఆ రోజు కవిత మాట్లాడలేదు. మరి మహిళకు మంత్రి పదవి ఇవ్వలేదు అని అడగలేదు. ఒక బీసీ మహిళకు ఎందుకు మంత్రి పదవి ఇవ్వలేదు అని అడగలేదు. ఈ రోజు తన ఉనికి చాటుకోవడానికి కొన్ని రోజులు జాగృతి నడిపింది, కొన్ని రోజులు బతుకమ్మ నడిపింది. ఈ రోజు తన ఉనికి చాటుకోవాలంటే బీసీ నినాదం పెట్టుకొని మాట్లాడుతూ ఉన్నది. తల్లి, నువ్వు మాట్లాడితే అది దయ్యాలు వేదాలు వల్లించినట్టుంటది. దయచేసి నువ్వు బీసీల గురించి మాట్లాడి బీసీలను అవమానపరచలో రాముడి గుడి ఓపెనింగ్ ఉందో అక్కడికి కూడా ఆమెను పిలవలేదు. ఎందుకు అంటే ఆమె ఎస్సీ అని పిలవలేదు. అంటే ఈరోజు నరనరాన బీజేపీలో కులాల యొక్క రక్తం యొక్క మరి ఆలోచనలు పాతుకుపోయి ఉన్నాయి. అంటే ఇంకా ఎస్సీలు గుళ్ళకు రావద్దు, మరి విధవలు కొన్ని శుభకార్యాలకు రావద్దు అనేటువంటి మెంటాలిటీ ఈరోజు వాళ్ళల్లో ఉన్నది. అటువంటి వాళ్ళు బీసీలకు న్యాయం చేస్తారనేటువంటి నమ్మకం నాకు లేదు. కానీ ఒకటి మాత్రం నేను చెప్పగలుగుతా ఉన్నాను, మీరు ఇవ్వకపోతే ఈరోజు బీసీ ప్రజలు ఊరుకునే పరిస్థితిలో లేరు. మీరు నల్ల చట్టాలు ఏదైతే రైతుల పేరిట తెచ్చారో అవి విత్డ్రా చేసుకునే వరకు పోరాటం ఎలాగైతే కొనసాగిందో ఈరోజు బీసీ 42% రిజర్వేషన్ మీరు దేశవ్యాప్తంగా అమలు చేసే వరకు కూడా మా బీసీల పోరాటం కొనసాగుతుంది అని చెప్పి సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇదేదో గాలికో ధూళికో వెళ్ళిపోయేటువంటి పోరాటం కాదు. శతాబ్దాల కాలంగా బీసీలకు రిజర్వేషన్లు లేవు. ఈ రోజు మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఓసీ అయి ఉండి కూడా ఈ రోజు ఆయన మా తెలంగాణలో శాస్త్రీయ పద్ధతిలో జనగణన కులగణన చేశారు. అదే పద్ధతిలో అన్ని రాష్ట్రాల్లో కూడా జనగణన కులగణన చెయ్యాలని చెప్పి సుప్రీంకోర్టు ఈరోజు ఆదేశాలు ఇచ్చింది. సెప్టెంబర్ ఆఖరులో గల లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించాలని కూడా ఈరోజు ఆదేశాలు ఇచ్చింది. అయినా కూడా మరి నిమ్మకు నీరెత్తినట్టు ఈరోజు బీజేపీ ప్రభుత్వం చేస్తున్న మొండి వైఖరి మరి మనం ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీరు బీసీలను కానీ మరి అణగదొక్కే ప్రయత్నం చేస్తే రెట్టింపు వేగంతో వాళ్ళు మళ్ళీ పైకొస్తారు. మళ్ళీ మీ ముందట నల్ల చట్టాల తరఫున ఏ విధంగా ఉద్యమం జరిగిందో అంతకంటే పెద్ద ఉద్యమం జరుగుతుంది. తెలంగాణ కోసం ఏ విధంగా మేము పోరాడామో ఆ స్ఫూర్తిని తీసుకొని బీసీ రిజర్వేషన్ సాధన దిశగా కూడా మేము పోరాటం చేస్తాము అని చెప్పి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ అవకాశాన్ని ఎవ్వరూ కూడా వదులుకోరు. ఎందుకంటే మొన్న మల్లికార్జున ఖర్గే రాహుల్ గాంధీ గారి ముందట మనం తెలంగాణ బీసీ గణన ప్రజెంటేషన్ చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఇతర రాష్ట్రాల మరి ఎంపీలందరూ కూడా వాళ్ళల్లో ఒక జోష్ వచ్చింది. ఇది తెలంగాణలోనే ఎందుకు జరగాలి, మా రాష్ట్రాల్లో కూడా ఎందుకు జరగకూడదు, కాబట్టి మేము కూడా గొంతు విప్పుతాము, మా రాష్ట్రాల్లో కూడా ఇటువంటి కులగణన జనగణన జరగాలని పోరాటం చేస్తాము. కాబట్టి మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ దీనికి తప్పనిసరిగా ముందుకు రావాలి అని చెప్పి వాళ్ళందరూ కూడా మాట్లాడుకోవడం జరిగింది. కాబట్టి మన రాహుల్ గాంధీ గారు ఏదైతే మరి పోరాటం చేస్తా ఉన్నారో దేశవ్యాప్తంగా ఈ 42% రిజర్వేషన్ కోసం బీజేపీ తల వంచాల్సిందే. తప్పనిసరిగా ఈ యొక్క కులగణన జనగణన జరగాల్సిందే. రాబోయే ఎన్నికల్లో రిజర్వేషన్ ఇయ్యాల్సిందే. బీసీలను 42% మనకు అధికారం దక్కాల్సిందే. అన్నింటిలో కూడా దక్కాల్సిందే. మనం పోరాటం ఇలాగే కొనసాగించి సోషల్ జస్టిస్ మనకు వచ్చే వరకు కూడా మనం అందరం కూడా కలిసికట్టుగా ముందుకు పోవాలి. దీనికి వేదిక మీద ఉన్న హేమీలందరూ కూడా ఇక్కడ ఉన్నారు.
ఇతర పార్టీల ఇతర రాష్ట్రాల నేతలు కూడా ఈ రోజు వచ్చి మనకు మద్దతు చెప్పిపోతా ఉన్నారు. కాబట్టి మనమందరం కూడా ఇదే ఊపుతోటి, ఇదే ఉత్సాహంతో, ఇదే పట్టుదలతోటి తప్పకుండా 42% రిజర్వేషన్ సాధించే వరకు కూడా మన నాయకుడు మహేష్ అన్న ఈ రోజు ఆయన ఒక బీసీ బిడ్డకు ఈ రోజు మనకు పిసిసి ప్రెసిడెంట్ ఇచ్చిండ్రు. అదే బీజేపీ వాళ్ళు పిసిసి వాళ్ళ ప్రెసిడెంట్ ను బీసీని తీసి ఈ రోజు ఓసీని ఇచ్చిండ్రు. మరి బండి సంజయ్ రైట్, బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీ లిక్కర్ కేసులో కీలక నిందితుడిగా ఉన్న కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. దీంతో కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని వైద్య పరీక్షల నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి పోలీసులు తరలించారు. గత కొంతకాలంగా కేసిరెడ్డి కిడ్నీలో స్టోన్స్ సమస్యతో బాధపడుతున్నాడు. రైట్, దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్. సాగర్, మనం లిక్కర్ స్కామ్ కు సంబంధించి కేసు మనం చూసినట్లయితే దీంట్లో A1 నిందితుడిగా ఉన్నటువంటి రాజకేశ్వరెడ్డి తనకి హెల్త్ బాగోలేదు కూడా గతంలో అనేక సార్లు సిట్ అధికారులను వాళ్ళ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అలాగే రీసెంట్ గా కూడా రిమాండ్ పూర్తయిన నేపథ్యంలో ఏసీబీ కోర్టుకి అతన్ని తరలించేటప్పుడు తనకు ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలతో పాటు తన వ్యక్తిగత ఇబ్బందులు కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో తనకి గత కొంతకాలంగా కూడా రాజకేశ్వరరెడ్డికి కిడ్నీలో స్టోన్స్ ఉండడం వల్ల అనేక ఇబ్బందులు పడుతున్నట్లు కూడా జైలు అధికారులకు ఇటీవలనే చెప్పడం జరిగింది. దీంతో వెంటనే స్పందించినటువంటి విజయవాడ జిల్లా అధికారులు వెంటనే అతన్ని ఈ రోజు ఉదయం కొద్దిసేపటి క్రితం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. అయితే ప్రస్తుతం అయితే అతనికి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో అతనికి సంబంధించినటువంటి ఆరోగ్యపరమైనటువంటి పరీక్షలు ఏమున్నాయో, అట్లాగే కిడ్నీలో రాళ్ళు ఉన్నాయని ఏవైతే అతను చెప్తున్నాడో వాటన్నిటిపైన కూడా వైద్యులు పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. వీటితో పాటు బీపీ అట్లాగే ఇతర ఆరోగ్య సమస్యలు ఏవైనా ఉంటే వాటిపైన కూడా ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తా ఉంది. ప్రస్తుతం అయితే రాజకేశ్వర రెడ్డి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నాడు. ఈ పరీక్షలన్నీ కూడా అక్కడ పూర్తయిన తర్వాత అతన్ని ఇమీడియట్ గా కూడా మళ్ళీ విజయవాడ జిల్లా జైలుకు తరలించే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. ప్రస్తుతానికైతే అంత ప్రమాదకరమైన ఆరోగ్య పరిస్థితులు అయితే ఏమీ లేవని కూడా విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యాధికారులు చెప్పడం జరిగింది. రైట్, కేసిరెడ్డి ఇప్పుడు ఆయన పరిస్థితి ఏ విధంగా ఉంది, ఆరోగ్య పరిస్థితి, అలాగే కొన్ని వెసులుబాట్లు ఏమైనా కలిగించే అవకాశం ఉందంటారా? అంటే ఇప్పటి వరకు అంటే వైద్యాధికారులు మాత్రం ఇప్పటి వరకు అతని ఆరోగ్యానికి సంబంధించి అయితే ప్రాథమికంగా అతను వాళ్ళు చేసినటువంటి పరీక్షలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి కూడా పరీక్షలు చేయడం జరిగింది. వీటికి సంబంధించినటువంటి నివేదిక కూడా ఇప్పటి వరకు అంటే పరీక్షలు పూర్తయిన తర్వాత ఆ నివేదికను సిట్ అధికారులకు ఇవ్వడం జరుగుతూ ఉంది. తర్వాత సిట్ అధికారులు దీన్ని అంటే అతని ఆరోగ్య సమస్యలకు సంబంధించి ఏమైనా తీవ్రతరంగానే లేదంటే కొంచెం విషమంగా ఉంటే పరిస్థితులు ఏమైనా కనబడితే మాత్రం ఖచ్చితంగా అది కోర్టులో ఆ నివేదికను కూడా సిట్ అధికారులు ఇచ్చే అవకాశాలు ఉంటాయి. ప్రస్తుతానికైతే అతని ఆరోగ్య పరిస్థితి అయితే కొంచెం నిలకడగానే ఉన్నట్లు తెలుస్తా ఉంది. ఏదేమైనప్పటికీ కూడా అతని అంటే కిడ్నీలో స్టోన్స్ తో అతను ముఖ్యంగా ప్రధానంగా అతను ఇబ్బందులు పడుతున్నారని కూడా చెప్పడం జరిగింది. జైలు అధికారులు కూడా ఇమీడియట్ గా అతన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడానికి కారణం మెయిన్ ఏంటంటే గతంలో అతను హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. అట్లాగే వాటితో పాటు ఈ కిడ్నీలో స్టోన్స్ అనేది కూడా అత్యంత కీలకంగా ఉన్నటువంటి సమస్యగా కూడా గుర్తించినటువంటి జిల్లా వైద్యాధికారులు అక్కడ ప్రాథమిక చికిత్స అందించేటువంటి వైద్య విభాగం కూడా ఉంటుంది. వాళ్ళు జైలు అధికారులు కూడా చెప్పడం జరిగింది. దీంతో ఈ రోజు ఉదయం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పరీక్షలు నిర్వహించడం జరుగుతూ ఉన్నాయి. అయితే ఇప్పటివరకైతే ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు తెలుస్తా ఉంది. ఈ పరీక్షల అనంతరం కూడా అతన్ని మళ్ళా అంటే ఈ ప్రభుత్వ వైద్యాధికారులు ఇచ్చేటువంటి నివేదిక ఆధారంగా అతన్ని మళ్ళీ విజయవాడ జిల్లా జైలుకు షిఫ్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.
రైట్, బ్రేకింగ్ చూస్తున్నాం. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో ఈడీ విచారణ కొనసాగుతోంది. ఈడీ ముందు హీరో విజయ్ దేవరకొండ హాజరయ్యారు. విజయ్ దేవరకొండను ఈడీ అధికారులు విచారిస్తున్నారు. ఇప్పటికే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో ప్రకాష్ రాజ్ ను ఈడీ విచారించింది. రైట్, బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో ఈడీ విచారణ కొనసాగుతోంది. ఈడీ ముందు హీరో విజయ్ దేవరకొండ హాజరయ్యారు. విజయ్ దేవరకొండను ఈడీ అధికారులు విచారిస్తున్నారు. ఇప్పటికే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో ప్రకాష్ రాజ్ ను ఈడీ విచారించింది. రైట్, ఈడీ ముందు విజయ్ దేవరకొండ అయితే హాజరయ్యారు. ప్రస్తుతం దీనికి సంబంధించి మరింత అప్డేట్స్ ఈడీ ఆఫీస్ ముందు రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ ఈడీ విచారణకు హాజరయ్యారు. గంట సేపటి నుంచి ఈడీ అధికారులు విజయ్ దేవరకొండను విచారిస్తూ ఉన్నారు. విజయ్ దేవరకొండ ఈడీ విచారణకు హాజరయ్యే సమయంలో ఆయనతో పాటు తన బ్యాంకు స్టేట్మెంట్లు, అంటే ఈ మధ్యకాలంలో ఎప్పుడైతే ఆయన మీద కేసు నమోదైన తర్వాత ఈ 4-5 ఏళ్ల కాలంలో ఆయన చేసినటువంటి ట్రాన్సాక్షన్స్కు సంబంధించిన అన్ని డిజిటల్ రూపంలో డాక్యుమెంట్స్ను తీసుకుని వెళ్ళినట్లు కూడా తెలుస్తోంది. ఎందుకంటే ఖచ్చితంగా ఈడీ అధికారులు చేసినటువంటి ట్రాన్సాక్షన్స్ మీద ప్రశ్నిస్తారు కాబట్టి ఫిజికల్ డాక్యుమెంట్స్ రూపంలో కాకుండా ఆన్లైన్ ద్వారా డిజిటల్ కాపీస్ లాగా ఈ యొక్క డాక్యుమెంట్స్ను తీసుకొని విచారణకు ఈడీ అధికారులు ముందు హాజరయ్యారు. ప్రస్తుతం ఈడీ అధికారులు ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో విజయ్ దేవరకొండను విచారిస్తూ ఉన్నారు. అయితే ఈ విచారణ కొంత ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే గతంలో ప్రకాష్ రాజును, సీనియర్ నటుడు ప్రకాష్ రాజును విచారించినప్పుడు ఆయన చేసిన ట్రాన్సాక్షన్స్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్లో ఆ బెట్టింగ్ యాప్ నిర్వాహకుల దగ్గర నుంచి ఎంత పెద్ద మొత్తంలో వసూలు చేశారు అనే విషయాల మీద ఈడీ అధికారులు ప్రకాష్ రాజును ప్రశ్నించినప్పుడు అసలు బెట్టింగ్ యాప్ నిర్వాహకుల దగ్గర నుంచి తాను ₹1 కూడా తీసుకోలేదు అనేటువంటి విషయాలను, దాని తాలూకు ఆధారాలను ఈడీ అధికారులకు ఇచ్చాను అనే విషయాలు చెప్పినప్పుడు కొంత ప్రతి ఒక్కళ్ళకు షాకు గురవ్వాల్సి వచ్చింది. అసలు బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేసి బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసిన నిర్వాహకుల దగ్గర నుంచి ₹1 కూడా తీసుకోకపోవడం కొంత షాకింగ్గా మారితే దాని తాలూకు ఆధారాలన్నింటినీ కూడా చూపించాను. ₹1 ట్రాన్సాక్షన్స్ తానుకు బెట్టింగ్ యాప్ తను ప్రమోషన్ చేసినటువంటి యాప్ తాలూకు నిర్వాహకుల దగ్గర నుంచి ₹1 ట్రాన్సాక్షన్స్ కూడా జరగలేదు అనే దానికి సంబంధించిన ఎవిడెన్స్ను చూపించాననేటువంటి విషయాన్ని మీడియాతో మాట్లాడినప్పుడు అసలు ఫ్రీగానే చేశారా, ట్రాన్సాక్షన్స్ చేయకుండా అసలు ప్రమోషన్స్ ఎట్లా చేశారు అనే దాని మీద ఒక క్యూరియాసిటీ అనేది ఏర్పడింది. సో వీటికి సంబంధించి ఇప్పుడు విజయ్ దేవరకొండను సైతం ఈ యొక్క కేసులో దాదాపు ఇప్పటికే 29 మంది సినీ నటుల మీద కేసు నమోదైన తర్వాత ఇందులో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఉన్నారు, టీవీ నటులు ఉన్నారు, బిగ్ బాస్ కంటెస్టెంట్లు ఉన్నారు, టాలీవుడ్లో ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న నటీనటులు కూడా ఉన్నారు. కాబట్టి సో వీళ్ళందరి మీద కేసులు నమోదైన లిస్టులోనే మియాపూర్ పోలీస్ స్టేషన్లో నమోదైనటువంటి కేసుకు సంబంధించి A23 అనే బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేసిన కేసులో మియాపూర్ పోలీసులు హీరో విజయ్ దేవరకొండ మీద కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించే ప్రస్తుతం అక్కడ ఎఫ్ఐఆర్ను బేస్ చేసుకొని ఈడీ అధికారులు ఎఫ్ఐఆర్ను ఈసీఐఆర్ను తయారు చేసి ప్రస్తుతం ఇవాళ ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో తెలియజేసిన సందర్భంలోనే గంట క్రితం ఆయన విచారణకు హాజరయ్యారు. ప్రస్తుతం ఈడీ అధికారులు ఎదుట తన యొక్క స్టేట్మెంట్ను ఇస్తూ ఉన్నారు విజయ్ దేవరకొండ. ఇక ఇప్పుడు ఈడీ అధికారులు విజయ్ దేవరకొండను ప్రశ్నించినటువంటి విషయంలో ముఖ్యంగా అసలు ఎందుకు ఈ బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేయాల్సి వచ్చింది, మొత్తం ఎంత సంపాదించారు, ట్రాన్సాక్షన్స్ అనేవి ఎలా జరిగాయి, ఇటు డైరెక్ట్గా క్యాష్ రూపంలో జరిగిందా, ఆన్లైన్ రూపంలో జరిగిందా, లేదంటే క్రిప్టో కరెన్సీ రూపంలో ట్రాన్సాక్షన్స్ అనేవి జరిగాయా అనే సంబంధించిన అనేక సందేహాలు ఉన్న నేపథ్యంలోనే వాటన్నిటి తాలూకు పూర్తి సమాచారాన్ని రాబడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఇక ఇప్పటికే
విజయ్ దేవరకొండ లోపలికి వెళ్ళేటప్పుడే ఈడీ అధికారులు ఎదుట విచారణకు హాజరయ్యే సమయంలోనే కొంత మాట్లాడటం జరిగింది. మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తూ ఖచ్చితంగా దీని మీద నేను మాట్లాడుతాను, ఎటువంటి ఇందులో సందేహం లేదు, తను ఎటువంటి బెట్టింగ్ యాప్స్కు సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నీ కూడా ఈడీ అధికారుల విచారణ పూర్తయిన తర్వాత బయటకు వచ్చినప్పుడు తెలియజేస్తాను అనే విషయాన్ని మీడియాకు తెలియజేసిన నేపథ్యంలోనే ఆయన బయటకు వచ్చిన తర్వాత దీని మీద పూర్తి విషయాలు తెలియజేసినటువంటి అవకాశం ఉంటుంది. ఇక విజయ్ దేవరకొండ విచారణ అలా ఉంటే ఇప్పటికే ప్రకాష్ రాజును విచారించిన ఈడీ అధికారులు మరోవైపున ఇప్పుడు విజయ్ దేవరకొండను విచారిస్తూ ఉన్నారు. తర్వాత 11వ తారీఖు హీరో రానాకు నోటీసులు జారీ చేసి ఆయన 11వ తారీఖున విచారణకు రమ్మన్నారు. మరోవైపు ఆ తర్వాత మంచు లక్ష్మి యొక్క ఈడీ విచారణ సైతం ఉంది. ఇప్పటికే రానాకు ఒకసారి ఆల్రెడీ నోటీసులు ఇచ్చినప్పుడు ఆయన విచారణకు హాజరు కాకపోవడంతోనే రెండోసారి నోటీసులు ఇచ్చి 11వ తారీఖున విచారణకు హాజరు కావాలని తెలియజేసిన నేపథ్యంలోనే విచారణకు హాజరవుతారా, మరి రెండోసారి నోటీసులు ఇచ్చిన తర్వాత ఒక సస్పెన్స్ అనేది కొనసాగుతుంది. ఆ తర్వాత మంచు లక్ష్మి సైతం ఈ యొక్క బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో ఈడీ విచారణకు హాజరు కావాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ రత్నం. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్ సమయంలో సిక్కిం సీఎం ప్రేమ్ సింగ్ తమంగ్, కర్ణాటక హోంమంత్రి పరమేశ్వర, సినీ నటి రమ్యకృష్ణ స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో సిక్కిం సీఎం ప్రేమ్ సింగ్, పరమేశ్వర, సినీ నటి రమ్యకృష్ణకు పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఉత్తరాఖండ్ లో వరద బీభత్సం సృష్టించింది. గంగోత్రిలోని ధారావలి గ్రామంపై కొండ చర్యలు విరిగిపడ్డాయి. గ్రామం మొత్తాన్ని తుడిచిపెట్టాయి. ఇళ్లన్నీ ధ్వంసమయ్యాయి. శిథిలాల కింద పలువురు గల్లంతయ్యారు. ఇప్పటి వరకు 70 మంది జాడ తెలియరాలేదు. అప్రమత్తమైన రెస్క్యూ బృందాలు సహాయక చర్యల్ని ముమ్మరం చేశాయి. అయితే క్లౌడ్ బరస్ట్ కారణంగా పలువురు గ్రామస్తులు కొండ చర్యల కింద చిక్కుకున్నట్లు తెలుస్తోంది. వారిని రక్షించేందుకు సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. ఇక ఈ వరదలపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ స్పందించారు. పౌరులకు సహాయం చేయడానికి సహాయక బృందాలు బాధిత గ్రామానికి వెళ్తున్నాయని చెప్పారు. ఉత్తరకాశీలోని ధారావలిలో క్లౌడ్ బరస్ట్ గురించి తనకు సమాచారం అందిందని, తాము ప్రజల్ని రక్షించేందుకు కృషి చేస్తున్నామన్నారు. జిల్లా అధికారులతో పాటు ఇతర రెస్క్యూ బృందాలు ప్రజలను రక్షించే ప్రయత్నం చేస్తున్నట్లు పేర్కొన్నారు. अरे यार स्पीड बढ़ गया, स्पीड बढ़ गई। अरे भाग भाई। ఒక్కసారిగా విరుచుకుపడ్డ ఆకస్మిక వరదలతో ఉత్తరాఖండ్లోని ఉత్తర కాశీ అల్లకల్లోలమైంది. గంగోత్రికి వెళ్లే మార్గంలో ఉన్న ధారాలి గ్రామం సగభాగం తుడిచిపెట్టుకుపోయింది. అక్కడి ఇళ్లు, కార్లు, చెట్లు వరదల్లో కొట్టుకుపోయాయి. 60 నుంచి 70 మంది ఈ వరదల్లో చిక్కుకుపోయారు. కనీసం 4 మరణించారు. మరో 12 మంది దాకా శిథిలాల కింద ఉండి ఉంటారని భావిస్తున్నారు. కీర్ గంగా నది పరివాహక ప్రాంతంలో క్లౌడ్ బరస్ట్ అయింది. ఒక్కసారిగా విరుచుకుపడ్డ బురదతో కూడిన వరద అతివేగంగా దరాలి గ్రామంలోకి దూసుకొచ్చింది. దీంతో 3, 4 అంతస్తుల భవనాలు పేక మేడలా కుప్పకూలి వరదలో కొట్టుకుపోయాయి. దారాలిలో 20 నుంచి 25 హోటళ్లు, హోమ్ స్టేలు వరదల్లో కొట్టుకుపోయాయి. ఈ గ్రామానికి సమీపంలో కొండకు మరోవైపున చీలిపోయిన వరద సుక్కీ గ్రామాన్ని ముంచెత్తింది.
ఈ ప్రాంతంలో వర్షాలు ఇంకా ఆగలేదు. దీంతో సహాయక చర్యలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. వరదల్లో గల్లంతైన వారి గురించి ఖచ్చితమైన సమాచారం లేకపోయినా చాలా మంది ఆచూకీ తెలియడం లేదని అధికారులు తెలిపారు. ఆకస్మిక వరదలతో తప్పించుకునే మార్గం లేకపోయిందని చెప్పారు. వర్షాల కారణంగా కొండ చర్యలు విరిగిపడడంతో 163 రోడ్లు మూసుకుపోయాయి. అందులో 5 జాతీయ, 7 రాష్ట్ర, 2 సరిహద్దు రహదారులున్నాయి. సమీపంలో ఉన్న సైనిక బృందాలు వెంటనే ఘటనా స్థలికి చేరుకున్నాయి. మిగిలిన ప్రాంతాల నుంచి సహాయక బృందాలు చేరుకోవడానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దారాలిలో 40 నుంచి 50 ఇళ్లు కొట్టుకుపోయాయని ఉత్తరాఖండ్ ముఖ్య కార్యదర్శి ఆర్కే సుధాంశు తెలిపారు. హెలికాప్టర్ వెళ్లడానికి వాతావరణం సహకరించడం లేదని వెల్లడించారు. ఆకస్మిక వరదలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బురద కొట్టుకు వచ్చిన దృశ్యాలు భయానకంగా ఉన్నాయి. ఉత్తరకాశీలో ఆకస్మిక వరదలపై ప్రధాని మోడీ స్పందించారు. చనిపోయిన వారికి సంతాపం తెలిపారు. సహాయక చర్యల్లో ఎలాంటి లోపం లేకుండా చూడాలని సీఎం పుష్కర్ సింగ్ ధామీకి ఫోన్లో సూచించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సీఎం ధామీతో మాట్లాడారు. 7 సహాయక బృందాలను పంపుతున్నట్లు ఆయనకు తెలిపారు. ప్రజల ప్రాణాలను కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రష్యా నుంచి మీరు కొంటున్నారని ట్రంప్ను భారత్ ప్రశ్నించింది. అమెరికా తీరుపై భారత్ ఎత్తి చూపడంతో ట్రంప్ నీళ్లు నమిలాడు. భారత్ వాదనపై స్పందిస్తూ ఆ విషయం గురించి నాకేమీ తెలియదు, దానిపై నేను ఒకసారి చెక్ చేయాలని బదులిచ్చాడు. ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయంగా చర్చనీయాంశమయ్యాయి. అదే సమయంలో తమ దేశం నుంచి రష్యా చేస్తున్న దిగుమతులపై మాత్రం ఆశ్చర్యకరమైన సమాధానమిచ్చారు. రష్యా నుంచి అమెరికా కూడా యురేనియం, ఎరువులు వంటివి కొనుగోలు చేస్తోందన్న భారత వాదనపై స్పందిస్తూ ఆ విషయం గురించి నాకేమీ తెలియదు, దానిపై నేను ఒకసారి చెక్ చేయాలని బదులిచ్చారు. ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయంగా చర్చనీయాంశమయ్యాయి. ట్రంప్ హెచ్చరికలపై భారత విదేశాంగ శాఖ తీవ్రంగా స్పందించింది. అమెరికా, ఐరోపా దేశాల ద్వంద్వ వైఖరిని తీవ్రంగా తప్పుపట్టింది. ఒకవైపు భారత్ ను విమర్శిస్తూనే మరోవైపు అమెరికా స్వయంగా రష్యా నుంచి యురేనియం, హెక్సాఫ్లోరైడ్, పల్లాడియం, ఎరువులు, రసాయనాలు వంటి కీలక ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటోందని భారత్ ఎత్తి చూపింది. తమ దేశ జాతీయ ప్రయోజనాలు, ఆర్థిక భద్రతను కాపాడుకోవడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ఉక్రెయిన్ సంక్షోభం తర్వాత పాశ్చాత్య దేశాలు విధించిన ఆంక్షల కారణంగానే తాము రష్యా నుంచి చమురు కొనాల్సి వస్తోందని గుర్తు చేసింది. ప్రపంచ ఇంధన మార్కెట్ను స్థిరీకరించేందుకు తొలుత అమెరికాయే తమను ప్రోత్సహించిందని కూడా భారత్ వాదించింది. ఈ ఆరోపణలు ప్రత్యారోపణల నడుమ ట్రంప్ వ్యాఖ్యలు వాణిజ్యం, ఇంధన భద్రత, భౌగోళిక రాజకీయాల మధ్య ఉన్న సంక్లిష్టతను మరోసారి వెలుగులోకి తెచ్చాయి. బీసీ రిజర్వేషన్ల అమలు కోసం కాంగ్రెస్ పోరుబాట పట్టింది. ఢిల్లీ జంతర్ మంతర్లో టీ కాంగ్రెస్ నేతలు ధర్నా చేస్తున్నారు. ధర్నాకు రాహుల్ గాంధీ, ఖర్గే, ప్రియాంక గాంధీ హాజరు కానున్నారు. తెలంగాణలో విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను 42% పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం మార్చి 17న అసెంబ్లీలో ఆమోదించి రాష్ట్రపతికి పంపిన బిల్లులకు వెంటనే ఆమోదం తెలపాలన్న డిమాండ్తో ఢిల్లీలోని జంతర్ మంతర్లో కాంగ్రెస్ ధర్నా చేస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతోంది.
ఇండియా కూటమిలో భాగంగా ఉన్న డీఎంకే, వామపక్షాలు, శివసేన, యూబీటీ, ఎన్సీపీ, ఆర్జేడీ, సమాజ్వాదీల పార్టీల నాయకులు హాజరై సంఘీభావం ప్రకటించనున్నారు. తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన కుల గణనను జాతీయ స్థాయి నమూనాగా మార్చాలన్న ఎజెండాతో తొలి నుంచి పోరాటం చేస్తున్న కాంగ్రెస్ ఈ ధర్నాను విజయవంతంగా నిర్వహించి దేశవ్యాప్తంగా ఒక సందేశాన్ని పంపాలని భావిస్తోంది. 42% రిజర్వేషన్లపై తెలంగాణ ప్రభుత్వం పాస్ చేసి పంపిన బిల్లులను 9వ షెడ్యూల్లో చేర్చాలన్న డిమాండ్తో 12 బీసీ సంఘాలు ఏప్రిల్ 2న జంతర్ మంతర్లో నిర్వహించిన ధర్నాలో పాల్గొన్న ముఖ్యమంత్రి ఇప్పుడు అదే బిల్లుల ఆమోదం కోసం ఆందోళనకు దిగుతున్నారు.